కానివ్వండి వీళ్ళందరికీ నోటీస్లో ఉంది అనే క్లారిటీ రావాలి. అలా కాకుండా ఇప్పుడు బయటకు వచ్చినటువంటి విధానం కరెక్ట్ కాదు అని చెప్పడమే నా ఉద్దేశం తప్ప. బండారు వంశీకృష్ణ గారు క్యాబినెట్ డెసిషన్ అయిందండి దీనికి సంబంధించి? తప్పకుండా అయి ఉంటుంది సార్. అలా పాజిబుల్ ఇఫ్ అండ్ బట్స్ కాదండి, అయిందా లేదా క్లారిటీ కాదు. అయ్యుంటే ఎప్పుడైంది పేపర్లో రావాలి కదండి. అయిందా వెంకటరెడ్డి గారు అన్ని రావు సార్, అన్ని మీకు చెప్పి చేయరు. జీవో అడిగారు కదా, జీవో అడిగారు కదా, ఒక నిమిషం నెంబర్ పంపించమంటారా, ప్యానల్ పంపించమంటారా, ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా జరగాలి. పంపించమంటారు జీవో అన్ని చెప్పి చేయాలి సార్. జీవో అడిగారు కదా, జీవో చూపించండి, జీవో చూపించండి, జీవో ఎక్కడ పంపించమంటారు, ఎక్కడ పంపించమంటారు, జీవో మీ నెంబర్ పంపించమంటారా? ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు తెలియజేయాలి పెద్దాన్ని. వెంకటరెడ్డి గారు చెప్పండి, జీవో అడిగారు కదా పంపించమంటారా? ఏ జీవో అండి, ఏ జీవో అండి, ఏ జీవో అది? ల్యాండ్స్ వీళ్ళు 99 పైసలకే ఉర్సా ల్యాండ్స్, ఆ ఉర్సాకి ల్యాండ్స్ ఇచ్చారనేటటువంటి వాదన కాదు, మేము 50 లక్షల రూపాయలకి ఇచ్చామనేటటువంటి జీవో నేను ఉంది, నేను పంపించమంటారా వెంకటరెడ్డి గారు? పంపించండి, వాసుదేవన్ గారికి పంపించండి. జీవో నెంబర్ చెప్పండి, నెంబర్ చెప్పండి వాసుదేవన్ గారు ఒకసారి. 88508998 అండి. ఒక్క నిమిషం. 88508998. సరే, వారు పంపించే లోపల ఒకసారి బాబు గారి దగ్గరికి వెళ్దాం. బాబు గారు, టెక్నికాలిటీస్ విషయంలో అంటే మనం ఒక కంపెనీ మన రాష్ట్రానికి రావటం, 8,000 ఉద్యోగాలు సృష్టించడం అనేది ఖచ్చితంగా ఆహ్వానించి తీరాలి. బట్ కొన్ని ప్రొసీజర్స్, ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, ఆ వైలేషన్స్ ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు విరుద్ధంగా జరగటాన్ని మీరు స్వాగతిస్తారా? ఒకటి. రెండోది, ఏకపక్ష ప్రకటన, మీ అందరి నోటీసులో ఉండి జరిగిన ప్రకటన. సార్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కాగ్నిజెంట్ లాంటి ఒక వరల్డ్ క్లాస్ కంపెనీ, వరల్డ్ ఆర్గనైజేషన్, అది మంచి రెప్యుటేషన్ ఉన్న కంపెనీ, అలాంటి కంపెనీకి భూములు ఇచ్చి వాళ్ళు పెట్టుబడి పెట్టి మనకి ఉద్యోగ కల్పన చేస్తారంటే కూడా దాన్ని పొలిటిసైజ్ చేస్తామనంటే దానికి మనం ఏమేం చెప్పలేము. ఏమంటే రిటైర్ అయ్యి 25 ఏళ్ళు అయిందండి ఐఏఎస్ శర్మ గారు. ఒక నిమిషం, ఆయన పొలిటిసైజ్ చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన పొలిటిసైజ్ చేస్తున్నారని నేను అనట్లేదు సార్, ఆయన పొలిటిసైజ్ చేస్తున్నారని నేను అనట్లేదు. ఆయన అభిప్రాయం నన్ను వ్యక్తం చేశారు, ఓకే, వి వెల్కమ్ ఇట్. కాకపోతే ఏంటంటే, కాగ్నిజెంట్ లాంటి కంపెనీ భూములు తీసుకొని కంపెనీ ఎస్టాబ్లిష్ చేయకుండా వదిలేసే రకమైతే కాదు కదా. వాళ్ళ రెప్యుటేషన్ పోగొట్టుకోరు కదా. ఇన్ని వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కలిగిన ఒక కంపెనీ అలా ఒక స్టేట్ నో, ఒక స్టేట్ గవర్నమెంట్ నో చీట్ చేసే పరిస్థితి అయితే ఉండదు కదా. వెంకటరెడ్డి గారు కానీ లేకపోతే ఎవరైనా కానీ ఇప్పుడు ఆ జీవో అనేది పూర్తిగా మనం చదవాల్సిన అవసరం ఉంది. అది ఏ విధంగా, దాని టర్మ్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి అనేది చూడాలి. దాని టైం ఫ్రేమ్స్ ఏమి ఇచ్చారో చూడాలి. అంటే ఎన్ని సంవత్సరాలు. వినండి వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు వినండి, వెంకటరెడ్డి గారు వినండి, వెంకటరెడ్డి గారు నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వినండి, నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వినండి. మీ విధానం తీసుకురావడం వల్ల ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అనేది చెడిపోతుంది. వెంకటరెడ్డి గారు మీరు ఇప్పుడే బండారు వంశీకృష్ణ గారు పంపించింది మీరు అక్కడ చూడొచ్చండి. నేను మీకు కూడా పంపిస్తాను. అప్రూవల్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ 3.5 acres ఆఫ్ ల్యాండ్ ఎట్ ఐటీ పార్క్ ఇన్ హిల్ నెంబర్ 3 ప్రైవేట్ లిమిటెడ్ యాజ్ పర్ ఎగ్జిస్ట్. మీకు కూడా పంపిస్తున్నాను. వాళ్ళు అక్కడ ఏంటంటే 10.45 crore per acre టు క్యాబినెట్ ఫర్ కన్సిడరేషన్. వాళ్ళు ఏది INR 50 lakhs per acre అండి వాళ్ళు చెప్పింది. కన్సెషనల్ ప్రైస్ 50 లక్షలు పెడతాను. జీవో వేరు, మ్యాటర్ వేరు. మీరు నాకు వాట్సాప్ చేస్తే పంపిస్తాను, మాట్లాడేలోపు చెప్తాదేంటో. రైట్. ఇప్పుడు బాబు గారు లేదు, బాబు గారు మీరే మాట్లాడండి. ఇప్పుడు ఆయన ఫార్మర్ ఎనర్జీ సెక్రటరీ అనేది ఏంటంటే, కాగ్నిజెంట్ని ఆయన వ్యతిరేకించట్లా, మీరు ఇచ్చిన విధానం అది సవ్యంగా లేదు, ఇన్ కాంట్రడిక్షన్ టు యువర్ ఓన్ జీవో అంటే ఈ ప్రభుత్వం కాదు, 2012లో ఎవరున్నారో వాళ్ళు ఇచ్చిన జీవోకి విరుద్ధంగా, సెప్టెంబర్ 14న ఇచ్చిన జీవోకి విరుద్ధంగా ఉంది. మీరు ఇదే కనుక కొనసాగిస్తే ఇంకో 1000 ఏళ్ల పాటు, 2000 సంవత్సరాల పాటు వాళ్ళే ఉంటారు అక్కడ. వాళ్ళు ఆపరేషన్లోకి తీసుకొచ్చిన తర్వాత ఎవరికి 8,000 మందికి ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. అందులో కూడా ఎవరికి అలాంటి డిస్ప్యూట్ లేదు. కాగ్నిజెంట్ ఈజ్ ఎ రెప్యూటెడ్ కంపెనీ లైక్ TCS. సో వీ హ్యావ్ టు వెల్కమ్ దట్. ఈ జీవో వైలేషన్స్ ఎందుకండి, క్యాబినెట్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా ఒకసారి. అంత ఫ్యాటల్ మిస్టేక్ ఎవరు చేయరు సార్, అంత ఫ్యాటల్ మిస్టేక్ ఎవరు చేయరు. దానికి ఒక టైం ఫ్రేమ్స్ ఉంటాయి. ఈ టైం ఫ్రేమ్ లో మనకి ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి, అలాగే ఈ టైం ఫ్రేమ్ నుంచి ఇంత ఎంప్లాయ్మెంట్ జరగాలి అని చెప్పి డెఫినెట్ గా ఉంటాయి. ఆ జీవో అనేది డీటెయిల్ గా చూడాల్సిన అవసరం ఉంది. అది చూడకుండా మనం
దాని మీద కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంత మిస్టేక్ అయితే లోకేష్ గారి తరఫు నుంచి జరగదని చెప్పి నా పూర్తి విశ్వాసం. అంటే ఇప్పుడు బండారు వంశీకృష్ణ గారు మీరు కట్ చేసి పంపించారు, అది జీవోనా లేకపోతే ఫైల్ నోటా? జీవోనే సార్ అది. సార్ ఇదేదో మరి జీవో శాంతంగా పంపించవచ్చు కదా, మొత్తం పంపించవచ్చు, కట్ చేసి నేను ఒకసారి అప్రూవల్ తీసుకొని పంపిస్తాం మా వాళ్ళ దగ్గర. మీకు ల్యాండ్ అలాట్మెంట్ ఎంత జరిగింది అనేది నేను పంపించా. అంటే ఇది ఎవరు చేశారు? ల్యాండ్ అలాట్మెంట్ వాళ్ళకి 3.5 ఎకరాలు దీంట్లో కాపులపాడులో 56.5 ఎకరాలు, మొత్తం 60 ఎకరాలు ల్యాండ్ అలాట్మెంట్ అనేది అది ఓపెన్ అందరికి తెలిసిందే. కానీ అదే రోజు మీరు జీవో ఇచ్చినప్పుడు టీసీఎస్ కి జీవో ఇచ్చిన రోజే ఇదే కేబినెట్ లో ఇదే డిస్కషన్ జరిగింది. మరి రెండు జరిగినప్పుడు దీనికి జీవో రిలీజ్ చేయాలా మీరు? రైట్, ఒక పని చేద్దాం వంశీకృష్ణ గారు, మీరు ఇవాళ ఆదివారమే కాబట్టి ఇవాళ పని చేయండి, రేపు పర్మిషన్ తీసుకోండి, మీ వాళ్ళని, మీ పార్టీని, మీ ప్రభుత్వాన్ని పర్మిషన్ తీసుకొని అలా ముక్క కాకుండా కంప్లీట్ గా జీవో తీసుకుంటారు. రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. అదే ఈ సగం ట్రాన్స్పరెన్సీలు వద్దులే కానివ్వండి. ఒక్క విషయం చెప్పాలి వాసుదేవన్ గారు, ప్రతిసారి వెంకటరెడ్డి గారు కానీ వైసీపీ వెంకటరెడ్డి గారు మీరు ఆగండి ఆయన ఏదో చెప్తున్నారు. ప్రతిసారి వైసీపీ ప్యానలిస్ట్ ఎవరు వచ్చినా గానీ గతం గురించి ఎందుకు అని అంటారు. ఇప్పుడు అది వెంకటరెడ్డి గారి పర్సనల్ లేదంటే నా పర్సనల్ లో అయితే గతం గురించి అవసరంలా. అది రాష్ట్రం గురించి కాబట్టి గత ప్రభుత్వ రైట్, సర్టన్లీ వి విల్ డిస్కస్ అబౌట్ దిస్ అండి. థ్యాంక్ యూ బండారు వంశీకృష్ణ గారు, మళ్ళీ దీని మీద మాట్లాడుకుందాం. మీరు కంప్లీట్ జీవో పంపించండి. థ్యాంక్ యూ బండారు వంశీకృష్ణ గారు, వెంకటరెడ్డి గారు, సింగళూరు వెంకటేష్ గారు అండ్ బాబు పాలూరు గారు, అందరికీ ధన్యవాదాలు. సో కాగ్నిజెంట్కి ల్యాండ్ కేటాయింపు మీద ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు.